నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలకు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ సమస్యకు సంబంధించి సైకాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. తమ వల్ల ఏదో జరిగిపోయింది అనుకుంటూ, లేదంటే ఇలా చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్తో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అంటే మీరు చెప్పే దాంట్లో ఓవర్ థింకింగ్ అన్న ఒక పాయింట్ మనకు ఎక్కువ అర్థమవుతుందండి. సో ఓవర్ థింకింగ్ అనేది మెంటల్ కెపాసిటీలో ఒక భాగం. అంటే బ్రెయిన్ యొక్క చాలా 365 డిగ్రీస్ పనులు ఉంటాయి. వాటిలో థింకింగ్ అనేది ఒక పని. ఈ థింకింగ్ అనే కెపాసిటీ వల్ల మనకు ఏ డైరెక్షన్ ఆఫ్ ఆలోచన రావాలి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ రావాలి, సో ఆ ఇచ్చేది థింకింగ్ యొక్క కెపాసిటీ. వీటిలో జనరల్గా మనకు క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తుంటాం కదండి. పేషెంట్ కొందరు వస్తారు, సార్ ఒకటే ఆలోచన మాటికి రిపీటెడ్గా అదే వస్తుంది, అదే ఆలోచిస్తూ కూర్చుంటున్నాను, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అంటారు. కొందరికి రాని ఏదో ఒక జబ్బు కండిషను, సార్ ఇది వస్తుందేమో, ఇక్కడ ఛాతీలో టైట్ ఉంది, సో గుండె జబ్బు ఉందేమో, దీని గురించి ఆలోచన చేస్తూ ఒక బాధపడిపోతుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు అన్నెసరీగా ఇప్పుడు గుర్తొచ్చినాక అదే రిపీటెడ్గా మైండ్ అంతా కూడా దానికే బ్లాక్ అయిపోతుంది. ఇలా కొందరు చూస్తుంటారు. కొందరు ఏదైనా ఒక అప్సెట్టింగ్ సిచ్యువేషన్ జరిగాయనుకోండి వస్తారు. కొందరు ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అయిందో, లేకుంటే రిలేషన్షిప్లో ఒక మాట అన్నాడు, ఒక అప్సెట్ అయిపోయాము, ఎందుకని వింటాడబ్బా అన్న ఒక ఆలోచనలతోటే ఎమోషన్ని జరిగిన కన్ఫ్లిక్ట్ని ఆలోచనతోటి అర్థాలు తీస్తుంటారు. ఓకే, ఇలా కొన్ని మనం చూస్తుంటాం. సో వీటన్నిటిలో మనం కామన్ పాయింట్ ఏంటంటే ఈ థింకింగ్ అనే కెపాసిటీ బ్రెయిన్ని వాళ్ళు ఓవర్ యూజ్ చేస్తున్నారు. నేను యాజ్ ఎ సైకాట్రిస్ట్గా థింకింగ్ అనేది కూడా ఒక పనే. ఈ థింకింగ్ అనే పనిని టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటెలిజెన్స్, ఇప్పుడు దాకా డెవలప్ అయిన ఇంటెలిజెన్స్ తోటి ఈ పనిని ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూని వీళ్ళు ఆలోచనతో డీల్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఆలోచనతో చేసే పని నిజంగా తనకు యూస్ఫుల్ అవుతుందా? కాబట్టి లేదంటే మాత్రం అది టైం వేస్ట్ పని. లేదు సార్, చాలా బ్రెయిన్ స్టార్మింగ్ లాగా మేము థింకింగ్ అనే కెపాసిటీ యూజ్ చేస్తున్నాము, అక్కడ ఒక సమస్యని ఒక పరిష్కారం వెతకడానికి కోసం యూజ్ చేస్తాము, ఆ పరిష్కారం కూడా వచ్చిందంటే ఎస్ నీ థింకింగ్ని యూజ్ చేసావు యూజ్ఫుల్ మేనర్గా, అప్పుడు నీకు సమస్యగా రాదు, మా దగ్గర రారు. మా దగ్గరకు వచ్చారు అన్నప్పుడు జనరల్గా ఎక్కడో తను వాళ్ళు యూజ్ చేస్తున్న విధానము వాళ్ళకే తెలిసిపోతుంది, యూజ్లెస్గా యూజ్ చేస్తున్నామని చెప్పి. కానీ అప్పటికే టైం వేస్ట్ అయిపోతుంది. ఎస్, ఆ యూజ్లెస్గా యూజ్ చేస్తే మనం ఏమవుతుంది, ఒకటి టైం వేస్ట్, ఇంకొకటి మీరు మీ యొక్క బ్రెయిన్ కెపాసిటీ ఎనర్జీని దీని అన్నెసరీ వాటిపైన ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. ఏమవుతుంది, ఎక్కువగా ఏ పని అయినా సరే ఒక ఉపయోగపడిన రిజల్ట్ ఇచ్చింది, దాన్ని ఎక్కువ వాడుతున్నాం అన్నప్పుడు స్ట్రెస్ అయిపోతారు. సో అల్టిమేట్గా నీకు పరిష్కారం దొరకలేదు, యూజు కాలేదు, పైగా స్ట్రెస్ వచ్చేస్తుంది ఎక్కువ యూజ్ చేయడం వల్ల. సో దట్స్ వై ఓవర్ థింకింగ్ అనేది మన ఒక మెడికల్ డిజార్డర్ కాదు, కానీ ఒక లక్షణం. పేషెంట్స్ జనరల్గా కొందరు యాంగ్జైటీ డిజార్డర్స్తో వస్తుంటారు మా దగ్గరికి. ఈ ఓవర్ థింకింగ్ వీళ్ళలో చిన్నపాటి బాడీ యొక్క డిస్టర్బెన్సో, లేకుంటే వాళ్ళు చదివిన న్యూస్లో చదివినది, రీల్స్లో చూసినది, పలానా డాక్టర్ చెప్పాడు నాకు ఈ రకమైన హెడ్ఏక్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ అయ్యి వచ్చేమో, ఉందా లేదా సార్, అంటే రాని కండిషన్ని వీళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఎస్, వీళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నట్టే. దీన్ని యాంగ్జైటీ అంటాం. లేదు, గతంలో జరిగిపోయిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు టైం బియాండ్ వెళ్ళిపోయింది, ఇంకా దాన్నే నెమరేసుకుంటూ ఉన్నారు, దాన్ని రూమినేషన్ ఆఫ్ థాట్ అంటాం. ఇది డిప్రెషన్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జరిగిపోయిన సంఘటనని అక్కడే బ్లాక్ అయిపోయి అవే ఆలోచనలు రిపీటెడ్గా చూస్తుంటాం. సో ఇవి కొన్ని డిప్రెషన్ సంబంధించిన లక్షణంగా చెప్పవచ్చు. కొన్ని సార్ ఇది నాకు తెలుసు, పక్కాగా నేను ఈ పని చేశాను, ఈ పని వేస్ట్ నాకు తెలుసు, క్లారిటీ ఉంది, అయినా అదే ఆలోచన నాకు రిపీటెడ్గా నా మైండ్లోకి ఎంట్రీ అయిపోతుంది, నా మైండ్లో నేను అదే ఆలోచించుకోవచ్చు. అంటే తను వచ్చే ఆలోచన తనకే నచ్చట్లేదు, కానీ ఆపలేకపోతున్నాను. దాన్ని అబ్సెషన్ అంటాం. ఇది అబ్సెషన్ కేటగిరీ, ఓసిడి సంబంధించిన జబ్బుల్లో ఇవి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది కూడా ఒక ఓవర్ థింకింగ్లో ఒక టైప్ ఆఫ్ విధానం అనుకోవచ్చు. కొన్నిసార్లు ఎప్పుడో జరిగిపోయిన పెద్ద స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇప్పుడు ఆ రకమైన ఫేజు దాటిపోయాము, ఆ రకమైన లైఫ్ స్టైలు లేదు, అయినా గతం తాలూకు స్ట్రెస్ ఇంకా నిద్రలోనో ఎప్పుడన్నా కొన్ని సౌండ్ విన్నప్పుడు, ఆ సందర్భాలకు సంబంధించిన కొన్ని క్యూస్ మనకు తారసపడినప్పుడు మళ్ళీ నెమరేస్తున్న అదే ట్రామా లాంటి మెమొరీస్, థాట్స్ మనకు నెమరేసుకుంటుంటారు. అప్పుడు దీన్ని మనము పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో వచ్చే ఓవర్ థింకింగ్గా చూడాలి. యాజ్ ఎ సైకాట్రిస్ట్ న్యూరో సైన్స్ ప్రకారంగా మెడికల్ డిజార్డర్స్గా ఈ యొక్క సిమ్టమ్ ఏమన్నా తను వ్యక్తీకరిస్తున్నాడా, వచ్చే కంప్లైంట్ చిన్నపాటి ఓవర్ థింకింగ్ అనిపించవచ్చు,
కానీ ఇవి కొన్నిసార్లు కొన్ని మెడికల్ కండిషన్లు భాగం కూడా మనం చూడొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ముందు ఎగ్జామ్స్ పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అది మనకు పనికొచ్చే ఓవర్ థింకింగే. దానివల్ల నీ యొక్క ఎఫర్ట్స్ పెరుగుతాయి ఫోకస్ చేస్తూ. తర్వాత టైంని ఎంత ఉంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ ఉంది ఎగ్జామ్స్ ముందు, 1 వీక్ టైం ఉంది, ఎన్నెన్ని సబ్జెక్ట్ చదవాలి, నీ యొక్క నేచర్, నీ థింకింగ్ని నీ నేచర్కి వాడుతున్నావు. ఏది, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మనము మోటివేషన్ చేసుకోవాలి, ఎలా ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో నేచర్ ఆఫ్ డైరెక్షన్ని, కంటెంట్ని రెండుని ఓవర్ థింకింగ్ని పర్పస్ఫుల్గా వాడామనుకోమా, డెఫినెట్గా ఇబ్బంది రాదు. పైగా అది యూజ్ఫుల్గా పనికి వస్తాయి. నీ టాలెంట్, నీ క్రియేటివిటీ, నీ ప్రొడక్టివిటీ పెరగచ్చు. ఇవి మూడిట్లో పెరగకపోగా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు డెఫినెట్గా దీన్ని ఒక సైకియాట్రిక్ సిమ్టమ్గా చూడాలి. అంటే మాడిఫై చేసుకోవాల్సిన ఒక మనిషి ప్రవర్తన సిమ్టమ్గా చూడాలి. అలాంటి ఒక పేషెంట్ అలాంటి ఒక ప్రాబ్లంతో మీ దగ్గరకు వస్తే ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? డెఫినెట్గా అండి, ఇందాక చెప్పినట్టు ఈ ఓవర్ థింకింగ్ అనేది తనకు ఏ పర్పస్ఫుల్గా సాల్వ్ చేస్తుంది, ప్రజెంట్ తనకున్న మిగతా ఏరియాస్ ఆఫ్ ద సఫరింగ్లో ఎలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవి ప్రాపర్గా సైకాట్రిస్ట్ అన్న వాళ్ళు హిస్టరీ టేకింగ్లోనే అనలైజ్ చేసేస్తాం. ఈ హిస్టరీ టేకింగ్ అంటే ఆ సిమ్టమ్ ఎలా తయారైంది, దాంతోపాటు సరౌండింగ్గా జరుగుతున్న మార్పులు, ప్రవర్తనలు, ఆలోచన విధానాలు, సంఘటనలు అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఇవి ఏమన్నా కొన్ని మెడికల్ కండిషన్కు సంబంధించిన సిగ్నల్ లాగా ఉన్నాయా, లైక్ ఇందా చెప్పినట్టు డిప్రెషను, యాంగ్జైటీ, ఓసిడియో, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డరు, సైకోటిక్ డిజార్డర్సా, సో ఇవి ఏ కేటగిరీ పర్పస్ఫుల్గా ఉన్నాయి, ఒక క్లాసిఫై మెడికల్ డిజార్డర్గా చూడవచ్చు. సో అప్పుడు ఇవి కన్నా గుర్తించగలిగామనుకోండి, పెద్ద అనర్థాలు జరగక ముందే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఓవర్ థింకింగ్ అనేది నా యొక్క నేచర్ ఆఫ్ నా యొక్క విధానం, అదేంటి మెడికల్ సమస్య అని చిన్న చూపు చూసుకోవద్దు. ఓవర్ థింకింగ్ నా యొక్క మీరు మిగతా వాళ్ళు ఇలా చేయడం వల్లే నేను థింక్ చేస్తున్నాను కదా అని వాళ్ళని ఆపాదించొద్దు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మరి అంత చిన్న స్థాయిలో మనం అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే మన కోసము సమాజంలో వ్యక్తులేం మారరు, సంఘటనలేం మారరు, ఆర్గనైజేషన్ మరీ ముఖ్యంగా ఆర్గనైజేషన్ మారరు. ఓకేనా, మార్పు చేసుకోవాల్సిందంతా కూడా మన యొక్క ఎబిలిటీస్. అనవసరంగా నీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ, ఎబిలిటీ ఈ ఓవర్ థింకింగ్ ద్వారా వేస్ట్ అయిపోతుందా చెక్ చేసుకో. ఒకవేళ అది మెడికల్ డిజార్డర్ అయితే ప్రాపర్గా సైకాట్రిస్ట్ తోటి అనలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ వాళ్ళకి? ఇందాక చెప్పినట్టు వాళ్ళు బ్రెయిన్ ఫెటిగ్ అంటాం, అంటే బ్రెయిన్ యొక్క ఎనర్జీ లాస్ అయిపోతున్న వల్ల ఫెటిగ్ అయిపోతారు. అంటే ఎమోషనల్గా వాళ్ళు ఎగ్జాస్ట్ అవ్వడము, లేదంటే ఈ ఓవర్ థింకింగ్ చేస్తూ ఒక రకంగా డీమీనింగ్, అంటే అర్థం లేని ఒక టైంని వేస్ట్ చేసేసాను, అర్థం లేని పనులు చేసేస్తున్నాను, ఒక డీమోరలైజ్గా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా వాళ్ళకి ఏమైనా డిస్ట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ ఓవర్ థింకింగ్? డెఫినెట్గా అండి, ఇందాక చెప్పినట్టు దాని యొక్క పర్యవసానాలు ఒక డిప్రెషన్గా ఉన్నాయా, యాంగ్జైటీ ఉన్నాయా, మెడికల్ కారణాలుగా ఏమైనా ఉన్నాయా, ఒక అనలైజ్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా పక్కనున్న వాళ్ళు కూడా అఫెక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థింకింగ్ అనేది నా ఒక్కని లోపల కెపాసిటీ, ఇంటర్నల్ కెపాసిటీ కదా, కానీ యాజ్ ఎ పేరెంట్స్గా చైల్డ్ ఓవర్ థింక్ చేసుకుంటూ చదువును నెగ్లెక్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు పేరెంట్స్ కన్సర్న్ డెఫినెట్గా రేజ్ అవుతుంది. ఏదైనా ఇంటి వర్క్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాల్సిన స్పౌజ్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకే విషయాన్ని థింక్ చేసుకుంటూ ఓవర్ థింక్ చేసుకుంటూ టైంని వేస్ట్ చేస్తున్నప్పుడు మిగతా హౌస్ రెస్పాన్సిబిలిటీ వేస్ట్గా మిగిలిపోతాయి, అంటే పని చేయకుండా అయిపోతాయి. ఆ ఫ్యామిలీ డిస్ఫంక్షన్గా అయిపోతారు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఒక శాలరీ తీసుకునే ఒక ఆర్గనైజేషన్, ఒక కలిసి స్టార్ట్ చేసే ఒక బిజినెస్, సంథింగ్ మనం ఒకటి రెండు ఇన్సిడెంట్స్కి ఓవర్ థింక్ చేసుకుంటూ నెగ్లెక్ట్ అయిపోతున్నాం అన్నప్పుడు మన యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దీనివల్ల మిగతా వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా పెరగవచ్చు. సో బీ అవేర్ దట్. అందుకోసమే ఓవర్ థింకింగ్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓవర్ థింకింగ్ అనలైజ్ చేసుకోండి, ఇఫ్ పాసిబుల్ సైకాట్రిస్ట్తో డిస్కస్ చేసుకోండి. ఇవి ఏమైనా మెడికల్ కేటగిరీ సమస్యలకు, అంటే సైకాట్రిక్ సమస్యలకు ఏదైనా ఒక సిమ్టమ్ లాగా పనిచేస్తున్నాయా? చిన్న చూపు చూసే కాలం వెళ్ళిపోయిందండి. లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది. నువ్వు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నావా, ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నావా సంబంధం లేదు. నువ్వు అక్కడ కావాల్సినంత పెర్ఫార్మెన్స్ ఇచ్చావా లేదా, నువ్వు అనుకున్నట్టుగా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నావా లేదా ఇంపార్టెంట్. ఎక్కడ బ్లాక్ అయినా, ఇప్పుడు థాట్స్ దగ్గర, ఓవర్ థింకింగ్ దగ్గర బ్లాక్ అయ్యారనుకోండి, ఆ ఓవర్ థింకింగ్ని ఒక సమస్యగా చూడాలి. నేను ఎందుకు రీయూజ్ చేయాలి ఇలా మాటిమాటిగా, నాలో ఉన్న కంట్రోల్ కెపాసిటీ థింకింగ్ పైన ఎందుకు లూజ్ కావాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి ఇలా అంటే తను కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయలేదు అనుకోండి, నా దగ్గర డబ్బు లేదనే కదా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, లేదు ఏదైనా ఫంక్షన్లో కనిపించినప్పుడు మనం విష్ చేయలేదు అనుకోండి, నా దగ్గర డబ్బు లేదనే కదా నేను విష్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, తనకు తనే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది.
ఎస్. సో ఇది కూడా మీరు చెప్పినట్టు ఈ ఇప్పుడు జరిగిన సంఘటనలు నిజమైన సంఘటనలే. ఎస్, ఖచ్చితంగా ఆమె యొక్క అటెన్షన్ని వేరే వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వేరే వాళ్ళు గుర్తించలేదని చెప్పేసి ఈమె బాధపడిపోతుంది. ఇంటెన్షనల్ గా కూడా జరగదు సార్, తనే ఊహించుకుంటుంది అది. ఈవెన్ దో ఆ పర్సన్ మనం ఎస్ ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిన పర్సనే అనుకుందాం, అటెన్షన్ ఇవ్వాల్సిన నీడ్ ఉంది అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి బాధపడుతుంది అమ్మాయి, ఇచ్చింటి బాధపడేది కాదు కదా. సో కాబట్టి మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. కానీ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సింది ఏంటంటే మనం ఈ జరిగిన అప్సెట్ సిచ్యువేషన్ని ఎంతగా మనము మాటికి అదే నెమరేసుకుంటున్నాం. మన డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ని ఎందుకు మనం ముందు ఇంకో వాటిపైన పెట్టలేకపోతాం, అక్కడే బ్లాక్ అయిపోతున్నాం. అంటే మన యొక్క ఎమోషన్ని వేరే వాళ్ళు చూపించే ప్రవర్తన అటెన్షన్ ద్వారా వ్యాలిడేట్ చేస్తున్నట్టే. వాళ్ళు చూపించకపోతే మనము ఏదో డిస్రెస్పెక్ట్కు గురైపోతున్నట్టే. అంటే ఒక ఎమోషన్ తెచ్చుకుంటున్నాం, ఆ జరిగిన సంఘటన నెమరేసుకొని ఒక ఎమోషన్ తెచ్చుకుంటున్నాం. లైట్ తీసుకోదు ఆ సిచ్యువేషన్. ఈ ఎమోషన్ తోటి నేను నిజంగా వీళ్ళందరినీ నేను రికగ్నైజ్ చేసేంత స్థాయిని ఎదగాలిలాగా అన్ని పాజిటివ్ తీసుకున్నావా ఉపయోగపడుతుంది. బాధపడుతూ కూర్చున్నావా నీ టైం వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎలా వాడుతావు తదనంతరం నీ యొక్క విధానంతో ఉంటుంది. ఇక్కడే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. నా ఎమోషన్ జనరేట్ అవుతుంది, దేంతో జనరేట్ అవుతుంది? జనరేట్ అయిన ఎమోషన్ వృధాగా వేస్ట్ చేస్తున్నానా, పర్పస్ఫుల్గా వాడుకుంటున్నానా? ఓకే, అది పర్పస్ఫుల్ వాడామనుకోండి, అది మోటివేషన్ అయి కూర్చుంటుంది, మంచి మోటివేషన్. నీకున్న అన్ని ఎబిలిటీస్ని ఒక ఆర్గనైజ్గా సెలెక్ట్ చేసుకుంటూ ఒక ప్లాన్డ్గా చేస్తూ ఒక ప్లానింగ్ అంటూ ఇచ్చి, ప్లానింగ్ అంటే ఒక ఫ్రేమ్వర్క్, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఒక ప్లాన్గా ఫ్రేమ్వర్క్ ఇచ్చి మోటివేటెడ్గా పనిచేస్తారు, అచీవ్ చేసుకుంటూ పోదాం. అప్పుడు నువ్వు ఎమోషన్ జనరేట్ అయిన ఎమోషన్ పర్పస్ఫుల్గా సాల్వ్ అయింది. ఇలా యూజ్ చేసుకున్న రోజు ఏ వ్యక్తి యొక్క అది ఒక ఉపయోగపడే సంఘటనగా చూడొచ్చు. ఫలానా పార్టీలో నాకు అనిల్ అంబానీ నాకు గుర్తించలేదు అనుకున్నావు, ఏమో నువ్వు అనిల్ అంబానీ కన్నా ఎక్కువగా ఎదిగిపో, యూజ్ఫుల్గా పనికి వస్తాయి కదా. అరెల్స్ లేదంటే నాకు గుర్తించలేదని బాధ నెమరేసుకుంటూ ఉండి బాధపడిపోతూ ఉన్నాం అనుకోండి, సో నీకు డిప్రెషన్ వచ్చేస్తుంది. డిప్రెషన్ వచ్చి ఇది ఒక సిమ్టమ్ లాగా తయారవుతున్నప్పుడు డోంట్ బి నెగ్లెక్ట్ ఇట్. తొందరగా సైకియాట్రిస్ట్ తోటి మనం అనలైజ్ చేసుకుంటే కావాల్సిన అడ్జస్ట్మెంట్, సైకలాజికల్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏదైనా చిన్న టిప్స్ ద్వారానా కానీ, లేదంటే ఒక మెడిసిన్ ద్వారా కానీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తొందరగా స్మార్ట్గా రికవరీ కావడం ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా పనులు పోస్ట్పోన్ అయిపోతుంటాయి. మనం ఎలా ఉంటుందంటే థింకింగ్ అన్న కెపాసిటీ ఒక్కరోజు తయారైంది కాదు కదా. చిన్నప్పటి నుంచి మనం చదివిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనం ఫ్యామిలీలో చూస్తూ, మనం రోల్ మోడల్గా చూస్తూ ఎదిగిన వాళ్ళతోటి మనం అబ్జర్వేషన్ తోటి నేర్చుకున్న విధానము, అట్మాస్ఫియర్, సో తర్వాత మనకున్న క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా మన థింకింగ్ని షేప్ చేస్తాయి. ఇవి మార్పు చేసుకోవాలి అనుకుంటూ లైఫ్ టైం అయిపోవచ్చు. నేనే సొంతంగా నాకు తయారైపోయింది, నా సొంతమైన థింకింగే కదా ఇది. డిప్రెషన్ వచ్చినా పట్టించుకోను, యాంగ్జైటీ వచ్చినా పట్టించుకోను, నాదే ఇది, ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సైకాట్రిస్ట్ పోతే నేను ఏదో చిన్న చూపు అయిపోతాను, ఇవి అపోహలు. నష్టపోతే నీకే నష్టం. లైఫ్లో అనేది ఒక్కసారే, సో దాంట్లో నువ్వు అచీవ్ చేసుకోవాలి, సంతోషాన్ని చూడాలి. సో కాబట్టి స్మార్ట్గా వర్క్ చేయండి. ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.